ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం. ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు, అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ 15th వరకు అలాగే ఉన్నారనమాట. మనకి మీనంలో ఏమో రాహు ఉన్నారు, అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు, అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా, గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు. ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట. అలాగే ఏంటంటే బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట. అలాగే సూర్యగ్రహం మనకి 16వ తారీఖుకి కన్యకు వస్తున్నారు. అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ 18th కన్యకు వస్తున్నారు. సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది. అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారనమాట ఈ నెల అంతాను. సో కొన్ని రాశుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. మనం ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము. తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. సెప్టెంబర్ 2024 మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. మిథున రాశి వాళ్ళకైతే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 12th జూపిటర్ ఉన్నా కూడా ఏంటంటే ఖర్చు అనేది ఉంది, అదే శుభ ఖర్చులు అనే చెప్పుకోవాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక మంత్ కింద చెప్పుకోవాలన్నమాట. ఖరీదైన వస్తువు కొనుక్కోవడం, అలాగే ఏంటంటే ఇప్పుడు ఒక బ్రాండెడ్ కార్ కొనుక్కోవడం కానీ, అలా వెహికల్ కొనుక్కోవడం కానీ తప్పక జరుగుతుంది. ఆ సూచనలన్నీ కనిపిస్తున్నాయి, అందుకని శుభ ఖర్చులే ఉంటాయి అన్నమాట. అలాగే ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి మనకి ఈ నెలలో. తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, బాగా ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి. అలాగే ట్రావెల్ అనేది వీళ్ళకి ఉంది. అలాగే ఏంటంటే 11th లార్డ్ కూడానే ఉన్నారు, అంటే ఏంటంటే కుజుడు కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళు ఏ పని చేసినా లాభం అనేది వీళ్ళకి చేకూరుతుంది ఈ నెల అంతా అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకు బాగుంటుంది అంటున్నానంటే శుక్రుడు కూడా మనకేమో చేరుతున్నాడు, 4వ ఇంట్లోకి వెళ్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే ఎక్కువ శ్రమ అనేది కనిపిస్తోంది, శ్రమకి తగిన ఫలితం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి తప్పక కనిపిస్తుంది, బాగుంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఏంటంటే దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి తరుణం. వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి, అలాగే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి మాత్రం ఏంటంటే కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. కొంత జాతక రీత్యా మనం చూసాము అంటే వాళ్ళు ఏంటంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం చూసామంటే 10th రాహు ఉన్నారు, అలాగే 4th కేతు ఉన్నారనమాట. సో దీని మూలాన్ని ట్రావెలింగ్, కెరియర్ పరంగా ట్రావెలింగ్ అనేది ఉంటుంది, అలాగే దాని పరంగా లాభం పొందుతారు. ఆన్లైన్ బిజినెస్కి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల వద్దు, అంత బాగుంటుందనే చెప్పుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బెటర్ ఉంటుందనే చెప్పుకోవాలి. అన్నీ ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, లాసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చు అధికమని ఆల్రెడీ చెప్పాను. దేని మీద అంటే తప్పక హెల్త్ మీద వీళ్ళు ధ్యాస పెట్టవలసిందే. హెల్త్ మీద ధ్యాస పెడితేనే వీళ్ళకి ఏంటంటే కొంచెం వచ్చే ఫ్యూచర్లో మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక పరిహారాలు అయితే చేయాలి, ఎందుకంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారు శని. అలాగే ఏంటంటే మనకి 10th లార్డ్ ఏమో 12th పడ్డారు. సో తప్పక కెరియర్ పరంగా, ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఈ నెల ఫేస్ చేస్తారు వీళ్ళు. అలాగే హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో మాత్రం అనుకూల పరిస్థితి అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనేది ఉందన్నమాట. అనుకూల పరిస్థితి అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది దంపతుల మధ్యన. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా మంచి తరుణమే, ఎంజాయ్ చేస్తారని చెప్పాలన్నమాట. మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే 19,000 సార్లు జపం చేయడం, అలాగే
దానం చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, 108 టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ, లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక, అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి. అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశమహావిద్యలకి చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, కామాఖ్యకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యగ్రహానికి మన అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గణపతికి అథర్వ శీర్షం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది. ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి, అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి, స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి, శనికాళ్ళని పట్టుకోవాలన్నమాట. సో తప్పక శనికి నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది. ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట. శనికి ఏంటంటే ఆయన ఆయుకారకుడు, అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది. అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు, అది రెగ్యులర్గా చేయాలి, ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట. సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు, నేను ఇందాక దశమహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను, బగళాముఖి హోమం అనేది చేయొచ్చు. అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా, రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు. యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది. మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల వరకు ఆపుకున్నాం అనమాట. లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి. చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి. అలాగే ధనం వచ్చే, సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బగళాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్నవాళ్ళు చేయడం అనేది చాలా మంచిది. ఎస్పెషలీ కామాఖ్యకి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు. సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట. తప్పక సంప్రదించండి.